మార్కు సువార్త 14వ అధ్యాయం 30వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. యేసు అతని చూచి. ఈరోజు అత్యవసర పని వల్ల ఆలస్యంగా ప్రారంభించడం జరిగింది. కొద్ది మాటలు మాత్రమే చెప్పి నేను ఈనాటి వాక్య ధ్యానాన్ని ముగిస్తాను. వచ్చే వారం మరలా తిరిగి చెప్పుకుందాం. ఈ 30వ వచనంలో యేసు అతని చూచి అన్నప్పుడు ఆయన సీమోను పేతురును చూసినటువంటి సందర్భం ఇది. వాస్తవానికి ఆయన చూచి అన్న మాట వద్ద మనం చూసేది వేరు, ఆయన చూసేది వేరు. మనం పలికిన మాటకు మనలో ఉన్న శక్తి సామర్థ్యాలకు మధ్య బేరుజు వేయగలిగిన చూపు అది. సీమోను పేతురు గారు ఆయన మొట్టమొదటిగా ప్రభువు అతన్ని హెచ్చరించినప్పుడు ఆయన అన్న మాట ఏమిటంటే, మార్కు సువార్త 14:29లో అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడను అని ఆయనతో అన్నాడు. అందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను అన్నాడు. ఈ మాటకు మరో మాట కూడా కలిపి చూద్దాం మనం. అది మత్తయి సువార్త 26:33లో ఇంకా కొంచెం కలిసే అవకాశం ఉంది. 26వ అధ్యాయంలో 33వ వచనంలో, నీ విషయమే అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడూ అభ్యంతరపడను. ఆయన పలికిన ఈ మాట తన మీద తనకున్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆలోచించండి, వాస్తవానికి ఇతరులతో మనల్ని పోల్చుకున్నప్పుడు మనం ఇతరుల కంటే గొప్పవాళ్ళంగా కనపడుతున్నామా? అలా అయితే మనం సరిగా లేమనే అర్థం. దీన్ని మనం ఒక సూచనగా తీసుకుందాం. చాలామంది ఉన్నారు, వారిలో మనకంటే గొప్ప సంగతులు ఏం కనిపించడం లేదా? మనకంటే శ్రేష్టమైనవి కనిపించడం లేదా? వారికంటే మనమే ఘనంగా అనిపిస్తున్నామా? అలా అయితే మన ఆత్మీయ జీవితంలో ఏదో పొరపాటు జరిగింది. ఎక్కడో మనం అహంకారానికి లోనయ్యాం, గర్విష్ఠులమయ్యాం. అంత మాత్రమే కాదు, ఇతరులను తృణీకరించే వారంగా కూడా మారిపోయాం. ప్రమాదం కదా. ఒకరికంటే ఒకరు ఘనులను ఎంచుకోండి అన్నది ఆత్మ నియమం కదా. ఈ ఆత్మ నియమాన్ని తోసిపుచ్చి వీరందరూ అన్నాడు, నేను అభ్యంతరపడను అన్నాడు. రెండవ మాట అన్నాడు, ఎప్పుడు అభ్యంతరపడను అన్నాడు. అంటే ఇతరుల కంటే మనల్ని గొప్పగా ఎంచుకోవడం, ఎప్పటికీ నేను తప్పు చేయను అనేటువంటి మాట, ఇది వాస్తవంగా సరైంది కాదు. మన మీద మనం ఆనుకుని మన స్వశక్తి మీద ఒక విషయాన్ని మనం నెరవేర్చగలం అని అనుకోవడం దైవికంగా సబబైంది కాదనిపిస్తుంది నాకు. ఇతరులు మనకంటే తక్కువగా కనిపించటం అనేది ఆత్మీయమైన మరుగుజ్జుతనాన్ని చూపిస్తుంది. రెండవదిగా, ఎప్పుడూ నేను అభ్యంతరపడను అని సంపూర్ణంగా తన మీద తాను అనుకోవడం కూడా ఆత్మీయంగా ఒట్టిపోయిన తనాన్ని చూపిస్తున్నట్టు అనిపించింది. ఎందుకు మీరు ఈ మాట అంటున్నారు అని అంటే, నేను మిమ్మల్ని యాకోబు పత్రిక దగ్గర తీసుకుని పెడతాను రండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో రాసింది. 4:14, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే గనక ప్రభు చిత్తమైతే. మొట్టమొదటిసారి కాన్వకేషన్ పెట్టినప్పుడు, పాంప్లెట్ తయారు చేస్తున్నప్పుడు అప్పటి వరకున్న సాంప్రదాయం వేరు. ఫలానా రోజు అని 3 రోజులు, వారం రోజులు వేసి మీటింగ్ జరుగుతాయి కనుక అందరినీ ఆహ్వానిస్తున్నామని వేసేవారు. కానీ
సహోదరుడు భక్సింగ్ గారు ఈ వచనాన్ని ప్రభు చిత్తమైతే అనే మాట ఆ పాంప్లెట్ పైన వేయడం, అంటే బ్యానర్ మీద రాయడం, పాంప్లెట్స్ ఏం పంచేవారు కాదు, ఆ బ్యానర్ మీద రాయడం ప్రభు చిత్తమైతే అని. అది వాస్తవం. మనం ఆ రోజు ఉంటామో లేదో తెలీదు, ఆ రోజు జరుగుతాయో లేదో తెలీదు, ఆ రోజు నిలబడతామో లేదో తెలీదు, కానీ మనకంతా తెలిసిపోయినట్టు ఖచ్చితంగా జరిగిపోతున్నట్టు ఎందుకు భావించాలి? అంటే మన జ్ఞానం మీద మనం, మన శక్తి సామర్థ్యాల మీద మనం ఆధారపడడం కాదు, దేవుని మీద ఆధారపడి ఆయన చిత్తమైతే జరుగుతుంది, లేకపోతే జరగదు అనే ఒకానొక ఆలోచన వద్ద స్థిరమైన ఆత్మీయ ప్రమాణం కనపడుతుంది మనకి. ఆలోచించండి, ఇక్కడ ప్రభువేగా చెప్పారు, ప్రభు చెప్పిన మాట కదా, అబ్బాయి గొర్రెల కాపరిని కొడతాను, గొర్రెలు చెదిరిపోతాయి అని రాయబడిందయ్యా అని అంటే, నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గల్లేకి పెడతానయ్యా, మీరందరూ నన్ను విడిచి వెళ్ళిపోతారు, నేను లేచి మీకంటే ముందు గల్లలేకి పెడతానని చెప్పారు ఆయన. అప్పుడు అన్నాడు, లేదు ప్రభువా, వీళ్ళందరూ అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరపడను అన్నాడు. నేను ఎల్లప్పుడూ అభ్యంతరపడను అనే మాట, ఈ రెండు పదాలు నా మనసున కనిపించాయి. అనేక మార్లు చిన్నవారైనా పెద్దవారైనా వాళ్ళల్లో మనకంటే మంచి కమిట్మెంట్ కనపడుతుంది, మనకంటే తగ్గించుకునే తగ్గింపు కనపడుతుంది, మనకంటే లోబడే స్వభావం కనపడుతుంది. అంత మాత్రమే కాదు, మనం శ్రమను ఓర్చుకోలేం, శ్రమను ఓర్చుకునే తత్వం వాళ్ళలో కనపడుతుంది. మనకంటే వారు అనేక విషయాల్లో మెరుగ్గా కనపడతారు, త్యాగశీలులుగా కనపడతారు. మరి ఎదుటి వానిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించకపోవడం అనేది ఆత్మీయంగా మనం గుడ్డివారం అనడానికి రుజువేమో. మీరు ఆలోచించండి. ఇది మొదటిది. అయితే ఆయన నిశ్చయంగా నేను మీతో చెప్తున్నాను ఈ మాట అని చెప్పాడు. నిశ్చయం అన్నప్పుడు పేతురు గారు అన్నారు, లూకా సువార్త 22:33లో, నీతో కూడా నేను ఒక్కడినే ద్రాక్షల గానుగ తొక్కాను అని రాసినటువంటి యెషయా గ్రంథపు మాటలు కానీ, ఆయన ఒంటరిగా సిలువ మోసిన సందర్భం కానీ లేఖనంలో కనపడుతూనే ఉంటుంది. ఆయనకి సాయం చేసిన వారు ఎవరూ లేరు అని. ఒకే ఒక కురేను సీమోనుకు మాత్రమే ఆ భాగ్యం దక్కింది. అయితే శిష్యులందరూ చెదిరిపోతారు, వాక్యం నెరవేరు ప్రకారం వాళ్ళు కాపరిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు, అది తప్పకుండా నెరవేరి తీరాలి. ఆయన తానే మాట్లాడుతున్నారు, నిశ్చయమయ్యా, ఇది నిశ్చయమయ్యా, నువ్వు కోడి కొయ్యకు మునుపు నన్ను ఎరగనని చెప్తావు ముమ్మారు అన్నప్పుడు ఆయన అన్న మాట ఏమిటంటే, యోహాను సువార్తలో నీ కొరకు అన్నాడు. యోహాను సువార్త 13:37లో నీ కొరకు అన్నాడు. లూకా సువార్త 22:33లో అన్నారు, నీతో కూడా అన్నారు. అంటే నీ కొరకు నేను, నీతో కూడా నేను. దేవుని కోసం మనం చేయగలిగింది ఎంత? దేవునితో కూడా మనంతట మనం ఉండగలమా? సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఇది ఇక్కడ నాకు కనిపించిన ఒక చిన్న మాట మీతో చెప్తాను. అదేమిటంటే, ప్రభు ఆ రూపాంతర పర్వతం మీద ఉండగా వీరు ఒక స్వరాన్ని విన్నారు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అని. ఎవరితో చెప్పారు? వీరితోనే కదా. ఆయన మాట వినండి అంటే ఆయన నిశ్చయంగా అని చెప్తున్నాడు. ఆయన లేదు, నేను నీ కొరకు నా ప్రాణం పెడతాను, నీతో కూడా చెరలోనికి మరణంలోనికి వస్తాను అని అనడం ఆయన మాటను త్రోసివేయడమే. ఆయన ముందస్తుగా హెచ్చరించారు. హెచ్చరించిన వినేటువంటి
ఆ ఆ మనసు లేకపోవడం. అనేకసార్లు మనం కూడా ప్రభు వద్దన్నారు, కానీ అందరిష్టం అయింది కదా, మనం తల ఉంచుకుంటే సరిపోతుంది అని ఊరుకుంటాం. కానీ ఆ నష్టాన్ని భరించవలసింది మనమే. దేవుని చిత్తం కాదని అర్థమైనా తొందరపడి మాట్లాడేసేటువంటి తత్వం మీలోనూ నాలోనూ ఉంటుంది. ఇది సీమోనులో కనిపించింది. ఆయనకు సీమోను యొక్క పతనం కనపడుతుంది. సీమోనైతే ఆయన మాటను అంగీకరించని తత్వంలో తాను మిగిలిపోయి ఉన్నాడు. ఆలోచించండి. ఇతరులను తక్కువ చేయడం, నీ మీద నా మీద మనకు గొప్ప అభిప్రాయం ఉండడం, దేవుని మాట వినకుండా మనం మనల్ని గురించి ఆయన ముందు ఘనంగా చెప్పుకోవడం, ఇవన్నీ వాక్యానుసారమైనవి కావు, ఆత్మానుసారమైనవి కూడా కావు. వీటి నుండి ప్రభు మనల్ని దూరం చేయునుగాక. మనం సిలువ మోస్తూ ఉంటే వీటికి దూరంగా ఉంటాం. సిలువ మోయకపోతే దేవుని చిత్తానికి అప్పగించుకోలేం. మనం మాట్లాడాలి అన్నా ఆయన చెప్పాడు, ఆ క్షణంలోనే ఆ టైంలోనే మీరేం మాట్లాడాలో ఆ మాటలు మీకు అనుగ్రహించబడతాయని. భరించడానికి శక్తి సామర్థ్యాలు ఆయన ఇవ్వాలి, మాట్లాడడానికి ఆయనే ఇవ్వాలి, నిలబడాలన్నా ఆయన బలపరచాలి. దీన్ని మర్చిపోతే ఖచ్చితంగా మనం చేజేతుల ఆయన మాటను నిరాకరించిన వారం అవుతాము, ఆయన మనసును గాయపెట్టిన వారం అవుతాం. మిగిలినవి వచ్చే వారం చూద్దాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, ఈ కొద్ది మాటలు చెప్పుకోవడానికి కృపనిచ్చారు. నిజంగానే మాకు అందరూ తక్కువగాను, మేమే మాకు ఘనులంగాను కనపడుతున్నాం. మాకు ఈ లోపం కనపడడం లేదు. పౌలు గారు అన్న మాట జ్ఞాపకం చేసుకుంటున్నాను. నాలో నాకు ఈ లోపము కనపడదు, అయినను అంటాడు ఆయన. వాస్తవమే కదా నాయన. నాలో లోపం లేదని ఎవరూ చెప్పలేం. ఏ ఏ లోపాలున్నాయో అవన్నీ మీ కంటి చూపుకు స్పష్టంగా కనపడుతున్నాయి. అయినా సరే నీ మాటను ధిక్కరించేటువంటి తత్వం కలిగిన వ్యక్తిత్వాలు మాలో ఉండకుండా మీరే మీ ఆత్మకార్యాన్ని జరిగించమని విజ్ఞాపం చేస్తున్నాను. తండ్రి, దుఃఖంలో ఉన్నవారున్నారు, బాధలో ఉన్నవారున్నారు, వేదనలో ఉన్నవారున్నారు, అపవాది దాడి చేత విలవిల్లాడిపోతున్న పరిస్థితుల నడుమ మీ పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాం. ప్రభు, సాయపడండి. మీ సన్నిధి మాతో కూడా ఉండనివ్వండి. నీ వాక్య ప్రమాణాలకు కట్టుబడి ఉండడానికి, ఒకరికంటే ఒకరు ఘనులను ఎంచుకోవడానికి, ఒకరికంటే ఒకరు తగ్గించుకోవడానికి మీ కృపను కనపరచమని, మీ స్వరాన్ని విని లేఖనంలో నుండి నీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకునేటువంటి కృపను మాకిమ్మని, మీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ మీ సన్నిధి మాకు తోడుగా ఉండనిమ్మని. ప్రభువా, మరి బ్యాంక్ జేపీ గారి అక్కగారు, ఆమె చనిపోయినారు. ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి. ప్రత్యేకంగా రేపటి దినాన్న కార్యక్రమం యావత్తు మంచిగా జరగడానికి సహాయపడమని, జరగబోయే కూడికల విషయంలో కూడా కనికరాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 8:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.